హలో హలో అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరో ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చేసానండి. ప్రాపర్టీ గురించి స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. యూట్యూబ్లో ఉన్న అదర్ మీడియాస్ మీ దగ్గర ఛార్జెస్ వసూలు చేస్తున్నారు. నేను అలాంటివి ఏం వసూలు చేయట్లేదు. దాని బదులుగా నేను మీ దగ్గర నుంచి ఒక లైక్ మాత్రమే ఆశిస్తున్నానండి. ఇది ఫ్రీయే కదండి. ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోకి బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. బూస్టప్ అయ్యింది అనమాట ఈ వీడియోకి. అలాగే నాకు కూడా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు చేసే లైక్స్ వల్ల ఇలాంటి వీడియోస్ చేసి మీరు విజిట్లకు వచ్చినప్పుడు కూడా చూపించడానికి కానీ ఏదైనా సరే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదానండి. మీరు ఇప్పుడు చూస్తున్నది ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 2లో గాయత్రి నగర్ 1వ లైన్లో ఉన్న ప్రాపర్టీ అనమాట. ఇది ఖాళీ స్థలం అండి. ఇది మెయిన్ రోడ్ నుంచి ఒక 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉండిద్ది అనమాట. ఈ స్థలం వచ్చేసి 323 గజాలు, కొలతలు 53 వెడల్పు, అంటే దక్షిణం వైపు ఉత్తరం వైపు 53 అనమాట, తూర్పు పడమరలు 56 అనమాట. 323 గజాలు. ఈ ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్, దక్షిణం వచ్చిద్దండి. దక్షిణం ముందు రోడ్డు వచ్చేసి 33 అడుగుల రోడ్డు అనమాట. చూస్తున్నారు కదా. కాకపోతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లక్ష్మీపురం లాంటి క్లాస్ ఏరియాగా డెవలప్ అవుతున్న ఏరియా అనమాట ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 2 అనేది. ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ తర్వాత చాలా రేట్లు వేరియేషన్ వచ్చిందండి. ఇది ఏరియా చాలా క్లాస్గా డెవలప్ అవుతుంది అనమాట. దగ్గరలో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయండి. మీకు స్థలంకి బ్యాక్ సైడ్ కూడా ఉన్న అపార్ట్మెంట్లు కూడా అది కాస్ట్లీ అపార్ట్మెంట్స్ అనమాట. క్లాస్ ఏరియా అనమాట ఇదంతా. దీనికి పక్కన ఉన్న స్థలం చూశారు కదండి, ఆ స్థలం వచ్చేసి 50,000 చెప్తున్నారు గజం. ఇది సౌత్ ఫేసింగ్ కాబట్టి 45 చెప్తున్నారండి. బార్గెనింగ్ కూడా ఉండిద్ది లిటిల్ బిట్గా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక వస్తే కనుక బార్గెనింగ్ ఉండిద్దండి, మాట్లాడుకోవచ్చు రేటు గురించి. చూస్తున్నారు కదండి, జస్ట్ మెయిన్ రోడ్ నుంచి ఒక 300 మీటర్స్ మాత్రమే. చుట్టుపక్కల ఏరియా కూడా చాలా క్లాస్గా డెవలప్ అవుతుంది ఏరియా. ఫ్యూచర్లో చాలా క్లాస్గా డెవలప్ అవుతుందండి ఏరియా అనేది. చూస్తున్నారు కదా, రైట్ సైడ్లో అన్ని ఇండివిజువల్గా ఫ్లోర్కి ఒకటి చొప్పున కట్టే అపార్ట్మెంట్స్ లాంటి మినీ అపార్ట్మెంట్ టైప్ బిల్డింగ్స్ అనమాట. ఇవన్నీ క్లాస్గా డెవలప్ అయింది. లెఫ్ట్ సైడ్ ఇదంతా టెంపుల్ అండి. టెంపుల్ బ్యాక్ సైడ్ పార్క్ క్రాస్ చేసి వెళ్ళిన తర్వాత బ్యాక్ సైడ్ ఉండేది స్థలం అనమాట. మెయిన్ రోడ్ నుంచి ఒక జస్ట్ 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉండిద్ది. ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ కూడా 55 దగ్గరలో, మెయిన్ రోడ్ దగ్గర అయితే కనుక 60-70 కూడా నడుస్తున్నాయండి. ఇది మెయిన్ రోడ్కి కొద్దిగా డిస్టెన్స్ ఉంది కాబట్టి, అందులో సౌత్ ఫేసింగ్ కాబట్టి 45,000 అనమాట. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక స్క్రీన్ పై నెంబర్ ఇచ్చానండి, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఈ సరౌండింగ్స్లోనే కొత్తగా ఇండివిజువల్ హౌసెస్ కూడా స్టార్ట్ చేశారండి. శిల్పారామంకి జస్ట్ ఒక 200-300 మీటర్స్ డిస్టెన్స్లో ఉండిద్ది అనమాట. ఇది ఆర్టీఓ ఆఫీస్కి ఒక 1 కిలోమీటరు, అలాగే నల్లపాడు పోలీస్ స్టేషన్కి 1.5 కిలోమీటరు. చాలా నియర్ బై అని చెప్పొచ్చండి. జస్ట్ ఇది లొకేషన్లోనే ఉండిద్ది, గుంటూరు లొకేషన్లోనే. రేట్లు కూడా చాలా మంచిగా పెరుగుతున్నాయండి రేట్లు కూడా. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ లాగా కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు దాకా మీరు చూసారంటే నా వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక స్క్రీన్ పైన నా నెంబర్ ఇచ్చాను, దానికి కాల్ చేయండి.
మీరు ముందరగానే గమనించాలన్నమాట. డీల్ క్లోజ్ అయిన తర్వాత 1% కమిషన్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ గుంటూరు సిటీ రియల్టర్.